ఎవరు రాస్తారో వాళ్ళకే వేస్తా మార్క్స్. అర్థమైందా? అందరికీ నమస్కారం, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తస్యలోక తెలుగు వ్లాగ్స్. అయితే ఇది చాలా రాగా పెట్టేశాను అనమాట. చిన్న చిన్న వీడియో క్లిప్స్ యాడ్ చేశాను. డైలీ ఇలా స్టార్ట్ అయ్యి ఒక కాఫీ కప్తో ఎండ్ అయిపోతుంది అనమాట నా డే షెడ్యూల్. సో ఈ అటెండెన్స్ ఇవన్నీ మీలో ఎంతమందికి గుర్తొస్తున్నాయి? పేరెంట్ టీచర్ మీటింగ్లో ఇచ్చే ప్రోగ్రెస్ కార్డ్ని ఇంటికి తీసుకెళ్ళాక మీలో ఎంతమంది మార్క్స్ బాగా వస్తే అప్రిసియేషన్ తీసుకున్నారు, మార్క్స్ రాకపోతే ఎంతమంది తన్నులు తిన్నారు? ఇవన్నీ చాలా చాలా మెమరీస్ కదా ఇప్పుడు అవన్నీ అనుకుంటుంటే. టీచర్ ట్రైనింగ్ చేస్తున్నప్పుడు జనరల్గా మేము విన్న అది ఏంటంటే, టీచర్స్ ఖచ్చితంగా టీచర్స్ డైరీ మెయింటైన్ చేయాలి, ఎందుకంటే రేపు అన్నది ఏం చెప్తాము అన్నది ముందు రోజే ప్రిపేర్ అవ్వాలి అని. సో ఇది ఈవినింగ్ ఇంకా 5 minutes ఇంటికి వెళ్తారు అనగా వాళ్ళ డైరీ చెకింగ్స్తో పాటు నేను నా డైరీని రేపటికి వచ్చి హడావిడి కాకుండా ముందే రాసి ప్రిపేర్ చేసుకొని ముందే పెట్టుకుంటాను అనమాట, రేపు ఏం చెప్పాలి అన్నది. సో ఇట్ ఎండ్స్ ఇక్కడతో టీచర్ డైరీ అన్నది స్కూల్లో ఇక్కడ ఎండ్ అయిపోతుంది. సో ఈ క్లిప్లో ఏంటి అని అంటే, నార్మల్గా నేను మార్నింగ్ టిఫిన్కి, బ్రేక్ఫాస్ట్కి, అలాగే లంచ్కి ఏం తీసుకెళ్ళాను అన్నది చూపిస్తున్నాను. సో జనరల్లీ మార్నింగ్ అన్నది ఇలానే ఉంటుంది, రాగి సంగటి విత్ మజ్జిగ, అండ్ అలాగే ఆఫ్టర్నూన్కి ఏమో ఏదో ఒక రైస్ ఏదో ఒక కర్రీ. సో ఆ రోజున రాగి సంగటి, మజ్జిగ, అండ్ అలాగే రైస్, వంకాయ కూర, అండ్ దీంతోపాటు వెల్లుల్లి, ఖచ్చితంగా వెల్లుల్లి. సో ఇది హెల్త్కి మంచిది. సో కాబట్టి ఇలా లైఫ్ స్టైల్ని మెయింటైన్ చేస్తూ స్ట్రెస్ని బయటకు రానివ్వకుండా అక్కడికక్కడ క్లియర్ చేసుకుంటూ వర్క్ని ప్రొసీడ్ చేస్తూ ఉంటాను. సో ఈ వీడియో క్లిప్లో జనరల్గా నేను జస్ట్ ఒక షార్ట్ తీసుకుందాము అన్న ఒక చిన్న ఉద్దేశంతో ఈ వీడియోని రికార్డ్ చేశాను. సో బాక్సెస్ అలా ఏం తీసుకున్నాను, వాట్ ఈట్ ఇన్ ఏ డే అని చేశాను అన్నమాట. అండ్ దిస్ ఈజ్ హౌ ఇంటికి వచ్చేసాక మై డే ఎండ్స్ విత్ ఏ కప్ ఆఫ్ టీ, లేకపోతే కాఫీ అయినా సరే ఖచ్చితంగా ఇది పడాల్సిందే. టీ తాకపోతే మటుకు అసలు ఫుల్ హెడేక్ ఉంటుంది. ఇంకా అసలు ఎంత ఒక చిన్న మాట వినిపించినా భరించలేనంత హెడేక్ ఉంటుందన్నమాట. సో ఆ స్ట్రెస్ లెవెల్ని కొంచెం కామ్ చేయడానికి ఇలా టీ లేకపోతే కాఫీ హెల్ప్ తీసుకొని అలా డేని ఎండ్ చేస్తూ ఉంటాము. సో దిస్ ఈజ్ ఫర్ టుడేస్. అండ్ ఇప్పుడు వచ్చే వీడియో క్లిప్ ఏంటి అని అంటే, ట్యూషన్లో ఏం జరుగుతుంది అన్నది చెప్తున్నాను. మరి నువ్వు టైం టేబుల్ ఏమీ రాసుకొని రాకుండా ఊరికే చెప్తే మేడం రాసిలేదా? నువ్వెందుకు రాపించుకోలే? అది క్యూ. తర్వాత అది క్వీన్. అదే ఏపీఎల్ఈ యాపిలా? అదే ఏపీఎల్ఈ యాపిల్ అవేనా? హాయ్ చిన్న, నేర్చుకున్నావా లేదా?